ఇన్ కేస్ ఎస్పీ గారు కూడా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకోకుండా పక్కన పడేయడం లాంటివి జరిగినప్పుడు, లేదా దానిలో నేరానికి సంబంధించినటువంటి వివరాలు ఏమి కరెక్ట్గా లేవని చెప్పేసి పక్కన పెట్టేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటివి జరిగినప్పుడు మీకుండేటటువంటి మరొక లీగల్ రెమెడీ ఏమిటంటే, బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 210 ద్వారా మీరు మ్యాజిస్ట్రేట్ని అప్రోచ్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ అడ్వకేట్తో కలిసి దానికి సంబంధించినటువంటి పిటిషన్ రెడీ చేయించుకొని, మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు కదా, ఆ కంప్లైంట్ని రిజిస్టర్ పోస్ట్ ఎస్పీ ఆఫీస్కి చేసినటువంటి రిజిస్టర్ పోస్ట్ కాపీని, దానికి సంబంధించినటువంటి ఆధారాలని, విట్నెస్లకు సంబంధించినటువంటి అఫిడవిట్లన్నింటినీ రెడీ చేసుకొని మీరు కోర్టులో కానీ ఆ పిటిషన్ని దాఖలా చేసినట్లయితే, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారికి 3 ఆప్షన్స్ ఉంటాయి. మ్యాజిస్ట్రేట్ గారికి ఉండేటటువంటి ఆప్షన్ ఏంటంటే, పోలీసు వాళ్ళని అది చదివేటప్పుడు పోలీసు వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ వాళ్ళని కూడా విచారిస్తారు, ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు, ఏంటి విషయం అనేది. అలాగే ఆమె చదివి అందులో నేరం ఉందని చెప్పేసి, అంటే ఆ పర్టికులర్ మ్యాజిస్ట్రేట్ చదివేసి అందులో నేరం ఉందని కానీ పరిగణించినట్లయితే పోలీసులకి ఆర్డర్ జారీ చేస్తుంది, ఏమని, మీరు ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా కట్టి కేసును ఎంక్వైరీ చేయాలని. అలాంటి సందర్భాల్లో ఇంకా పోలీసు వాళ్ళు కాలయాపన చేయడం అనేది, పొలిటికల్ ప్రెషర్ ఇవన్నీ ఏముండవు. ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ని కట్టేసి కేసును నడిపిస్తారు. కేసుని అలాగే మ్యాజిస్ట్రేట్ గారు దానికి సంబంధించినటువంటి కేసు ఏ స్టేజ్లో ఉందని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు.